అంటే వక్రీకరించడానికి ఏం లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఏమైనా ఉత్తమలా అంటే అవినీతి చిట్ట. ఇక ఎన్ని రకాలుగా చెప్తాం. పొన్నం ప్రభాకర్ గారి గురించి 100 వస్తాయి ఇక్కడ లిస్టు. ఆయన చేసిన అక్రమాల గురించి 100 లిస్ట్ ఇస్తాయి. దాని గురించి పట్టించుకోము, దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఈయన మాత్రం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము ఇక్కడ మా వాళ్ళు పోటీ చేస్తారు, తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారు అంటే చాలు విద్వేషాలు రెచ్చగొట్టేసి మాయ జాగిరి మీయ జాగిరి మాట్లాడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరు ఏం చేశారు బీసీ పీపుల్కి చెప్పండి. పొన్నం ప్రభాకర్ గారు చెప్పండి. హుస్నాబాద్కి మీరు ఏం చేశారో చెప్పండి చాలు. ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా నిందలు వేస్తూ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మేము తెచ్చామని 10 సంవత్సరాలు పాలించిన నాయకులను చూశారు. మేము ఇచ్చామని చెప్పుకున్న మిమ్మల్ని 2 సంవత్సరాలు చూస్తున్నారు.